కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లోని కేజీబీవీ పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఒక డంపు యార్డ్ని తలపిస్తున్నాయి. కేజీబీవీకి ఆనుకున్నటువంటి బ్యాక్ సైడ్లో మొత్తం చెత్త చెదరంతో నిండిపోయి దుర్గంధం వాసన వస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికులైతే భయాందోళన పడుతున్నటువంటి పరిస్థితి. ఈ కంపు వాసన భరించలేక వారంతా ఇటువైపు రావడమే మానేసినటువంటి పరిస్థితి. మరోవైపు పశు కాపర్లతో పాటు గొర్రెల కాపర్లు సైతం తీవ్రస్థాయిలో బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో చాలా సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. కేజీబీవీ బ్యాక్ సైడ్ ఏదైతే ఈ బ్యాక్ సైడ్ ఉందో గోడ పైనుంచి కూడా మొత్తం చెత్త చెదరం ఇక్కడనే పడేయడంతో ఒక చిన్నపాటి డంప్ యార్డ్ తలపిస్తున్నటువంటి పరిస్థితి. మీడియా వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యంలో మీడియా వాళ్ళు వచ్చారనేటటువంటి ఒక విషయాన్ని గ్రహించినటువంటి ఇన్స్టిట్యూషన్ హెడ్తో పాటు అక్కడ సిబ్బంది కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. వచ్చిన వాళ్ళు గోడ నుంచి ఇక్కడ బయటకు వచ్చినటువంటి వారంతా కూడా సిబ్బంది వాటన్నిటిని తలగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం లైవ్లో విజువల్స్ చూస్తున్నాం కదా. నిన్న మొన్నటి వరకు కూడా ఇదంతా ఒక పెద్ద డంప్ యార్డు. గత కొన్నేళ్ల నుంచి దశాబ్ద కాలాల నుంచి కూడా ఈ పరిస్థితి ఇక్కట్లాగే ఉంది. గతంలో కూడా కొన్ని గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, మరికొన్ని ఇతర మూగజీవాలు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లను తింటూ మృత్యువాత పడినటువంటి ఘటనలు కూడా చూసాము. చాలామంది కంప్లైంట్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కేజీబీవీ నిజాం సాగర్ ఎవరైతే హెచ్ఓడి ఉన్నారో ఆ మేడం కూడా ఏమాత్రం రెస్పాన్స్ కాలేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం చూస్తున్నాం కదా. ఇవాళ పట్టపగలు 2-2:30 ప్రాంతంలో వీళ్ళంతా కూడా ఇవాళ కళ్ళు తెరిచి మీడియా వాళ్ళు వచ్చి వార్త కవర్ చేస్తున్నారనేటటువంటి ఒక విషయం తెలిసినటువంటి వీరంతా ఇవాళ అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా మనం వచ్చేటటువంటి క్రమంలో అర్ధగంట ముందుకు కూడా పూర్తి స్థాయిలో అదంతా మొత్తం చెత్త చెదరంతో తిన్నటువంటి ఆహార పదార్థాలు మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు ఇక్కడ పడేసినట్లు మనం విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడే వాళ్ళు అలర్ట్ అయినటువంటి నేపథ్యంలో వారంతా తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిపోయినటువంటి అన్నం కావచ్చు, కూరలు కావచ్చు ఇక్కడ పడేసినట్లు మనకు స్పష్టంగా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇదే ఈ ఫుడ్కు సంబంధించి అడవి నుంచి అడవి జంతువులుగా వచ్చి వీటన్నిటిని ఆరగించే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ముఖ్యంగా అడవి పందులు ఇక్కడ సంచారం చేస్తున్నటువంటి పరిస్థితి. రెయిన్బోలు అడవి పందులు వచ్చి ఇక్కడ జనవాసాలకు వచ్చుకొచ్చేటటువంటి ప్రయత్నం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆహార పదార్థాలు కనుక వేస్టేజ్ కనుక బ్యాక్ సైడ్ వేయకపోతే ఆ అడవి నుంచి అడవి పందులు ఎట్లా వస్తాయనేటటువంటి ఒక వాదన మాత్రం స్థానికుల నుంచి బలంగా వినిపిస్తుంది. ఈ ఒక చిన్న డంప్ యార్డ్ అయిపోయింది. ఆ పాఠశాలకు ఆనుకున్నటువంటి ప్రవారి గోడకు ఆనుకొని అంతా ఈ డంప్ యార్డు ఏర్పాటైనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా సిబ్బంది పూర్తి స్థాయిలో తమ పనితీరు మందగించిందని చెప్పడానికి ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ చెప్పచ్చు. కొన్ని దశాబ్ద కాలాల నుంచి కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఇదే తంతు నడుస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కొన్ని గొర్రెలు మేకలతో పాటు మరికొన్ని మూగజీవాలు కూడా మృత్యువాత పడినట్లుగా మనకున్నటువంటి సమాచారం. మనం కస్తూర్బా విద్యాలయం చూస్తున్నాం కదా. ఈ కస్తూర్బా విద్యాలయం ఆనుకొని పూర్తి స్థాయిలో ఈ గోడ చిన్నపాటి గోడ నిర్మించారు గతంలోనే. ఆ గోడకు ఆనుకొని మాత్రమే పూర్తి స్థాయిలో అక్కడ అన్నంతో పాటు మిగిలిపోయినటువంటి కూరలు కూడా అక్కడే పడేసినటువంటి పరిస్థితి. ఇదంతా తినడానికి వస్తున్నటువంటి అడవి పందులు అయితే ఊర్లోకి చొచ్చుకొచ్చి విచ్చలు విడిగా భయభ్రాంతులకు అయితే గురి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఒక చిన్నపాటి డంప్ యార్డ్ అయిపోయింది అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఎంత దుర్గంధం వెదజల్లేటటువంటి నేపథ్యంలో సిబ్బంది ఒకసారి అలర్ట్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మన ముందే మనం లైవ్లో చూస్తున్నాం కదా. ఇప్పటికిప్పుడే దహనం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ డంప్ యార్డ్ని. అంటే స్కూల్కి ఆనుకున్నటువంటి ప్రవారి గోడ పక్కనే ఇలాంటి దుర్గంధం వెదజల్లేటటువంటి ఒక డంప్ యార్డ్కు ప్రధాన కారణం ఇక్కడ సిబ్బంది కావచ్చు. అదే సమయంలో ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ హెచ్ఓడి కాబట్టి ఇవన్నీ వాళ్ళకి తెలిసే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎవరేం చేస్తారులే, ఎవరు ఎటు పోతే మాకేం లే అనుకునేటువంటి ఒక ఉద్దేశాన్ని మాత్రం వాళ్ళు మనసులో గట్టిగా దాచుకున్నారు కాబట్టి ఈ ప్రయత్నానికి ఒడిగట్టారని తెలుస్తుంది. మరోవైపు చిన్నపాటి వర్షం పడితే చాలు దోమలు ఎక్కువ అవుతున్నాయి. దోమల బెడద కారణంగా ఈ విద్యార్థులు కూడా కొన్ని సందర్భాల్లో అనారోగ్యం పాలైనటువంటి ఘటనలు మనం చూసాం కదా. ఇప్పుడు ప్రస్తుతం అయితే అడవి పందులతో పాటు మరికొన్ని అటవీ జంతువులు కూడా ఈ కేజీబీవీకి ఆనుకున్నటువంటి గోడ దగ్గరికి వచ్చి వారి మిగిలిపోయినటువంటి పడేసినటువంటి అన్నాన్ని కూరలను తినే ప్రయత్నం చేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు కూడా తీవ్రస్థాయిలో భయాందోళనకు పడుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇక్కడ కేజీబీవీ నిజాం సాగర్ హెచ్ఓడి సరోజన మేడం కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సిబ్బంది కూడా తాసారం చేస్తున్నారు. అంటే వారి పని వారు చేసుకోవాలంటే కూడా వాళ్ళకు చాలా గగనం అయిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం వచ్చేసరికి కూడా ఇక్కడ ఒక డంప్ యార్డ్ తయారైపోయినటువంటి పరిస్థితి. మనం వచ్చి ఈ విజువల్స్ తీస్తూ వార్త కవర్ చేస్తున్నారనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ఆ సిబ్బంది కూడా ప్రస్తుతం మన ముందే లైవ్లో వాళ్ళు అంతటిని కాలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దహనం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే ఇదే తంతు ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి కామారెడ్డి జిల్లాలోని కేజీబీవీ పరిసర ప్రాంతాలు దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. చిన్నపాటి డంప్ యార్డ్ని అయితే తలపిస్తున్నాయి. ఈ డంప్ యార్డ్ కారణంగా దోమలు పుట్టుకొస్తున్నటువంటి నేపథ్యంలో దోమల కాటుకు గురై చాలామంది విద్యార్థులు అయితే గతంలో అనారోగ్యం బారిన పడేటువంటి ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పచ్చు. అయినప్పటికీ కూడా తాసారం నడుస్తుంది. వాటిని క్లియర్ చేయాలి, ఆ డంప్ యార్డ్ని తొలగించాలి, వేస్టేజ్ అంతా
పక్కకు పడేయాలనేటటువంటి ఒక చిన్నపాటి ఆలోచన లేనటువంటి నేపథ్యంలో స్థానికుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కొంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా గత కొంతకాలంగా కొన్నేళ్ల నుంచి కూడా కస్తూరి కేజీబీవి ఆనుకున్నటువంటి ఏదైతే బ్యాక్ సైడ్ ఈ గోడ ఉందో ప్రవారి గోడకు ఆనుకొని వేస్టేజ్ అంతా ఇక్కడ పడేస్తున్నటువంటి నేపథ్యంలో చిన్నపాటి డంపు తయారైపోయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పశు కాపర్లు కావచ్చు, గొర్రెల కాపర్లు తీవ్ర స్థాయిలో బెంబెలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. గతంలో కొంతమంది గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు ఇక్కడ పడేసినటువంటి ప్లాస్టిక్ కవర్లను తిని కూడా మృత్యువాత పడినటువంటి ఘటనలు ఉన్నప్పటికీ, ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఈ ఇన్స్టిట్యూషన్ హెచ్ఓడి సరోజన మేడం కూడా ఏమాత్రం స్పందించలేదు. అదే స్థానంలో సిబ్బంది సైతం నిర్లిప్తత వహించారు. కాబట్టి తమకు జరిగినటువంటి నష్టం జరిగిపోయింది, ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, మేల్కొనాలి. విద్యార్థులకు ఆరోగ్యాన్ని కాపాడడంలో కావచ్చు, పశు పక్షాదులు కావచ్చు, అటవీ జంతువులకు సంబంధించి వాటిని కాపాడేటటువంటి విషయంలో సిబ్బందితో పాటు ఈ ఇన్స్టిట్యూషన్ హెచ్ఓడి కూడా సమాయత్తం కావాలనేటటువంటి వాదన మాత్రం స్థానికుల నుంచి బలంగా వినిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.